హాయ్ అండి. ఈరోజు వీడియోలోనైతే బ్లౌజ్ ప్యాచ్ అనేది ఎలా తయారు చేసుకోవాలి, బ్లౌజ్కి ఎలా అటాచ్ చేసుకోవాలన్నది కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో రెండు కూడా ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ముందుగా అయితే లైనింగ్ అనేది కట్ చేసేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అన్నీ కూడా లైనింగ్ మీద కట్ చేసేసుకోవాలి, మెయిన్ క్లాత్ మీద కూడా కట్ చేసేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్యాన్వా పేపర్ మీద చిన్న మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. నేనైతే ఈ లైనింగ్ క్లాత్ మీద ఆల్రెడీ మార్కింగ్ వేశాను కదా. ఇక్కడ మనకు షోల్డర్ దగ్గర వచ్చేసరికి 2 ఇంచులు మాత్రమే తీసుకున్నాను నేను. ఇక్కడ కింద మనకి బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 3.5 ఇంచులు అలా పెట్టుకున్నాను అనమాట ప్యాచ్ రెడీ చేసుకోవడానికి. అయితే నేను ఇది మనకి సారీలోంచి తీసుకున్న క్లాత్ సరిపోతుందేమని చెప్పి నేను ఎక్స్ట్రా 1/2 ఇంచ్ యాడ్ చేశాను, కానీ నాకు క్లాత్ అయితే సరిపోలేదు. ఈ మెజర్మెంట్ ప్రకారం అయితే ప్యాచ్ రెడీ చేద్దామని చూశాను, కానీ క్లాత్ సరిపోలేదని చెప్పి మళ్ళీ ఈ 1/2 ఇంచ్ అయితే కట్ చేసేసి 2 ఇంచెస్ వరకు అయితే పెట్టాను అనమాట. ఫస్ట్ క్యాన్వా పేపర్ మీద కూడా ఈ విధంగానే 2 మార్కింగ్స్ అయితే వేశాను, కానీ ఫస్ట్ వేసిన 2 ఇంచెస్ మార్కింగ్ మాత్రమే నేను కట్ చేసుకున్నాను. ఇక్కడ మనం స్కేల్ పెట్టి ఇలా రన్నర్తో రన్ చేసుకుంటే మనకు కింది వైపు క్యాన్వా పేపర్ మీద కూడా అచ్చు పడుతుంది. ఇలా కర్వ్ షేప్ వచ్చినప్పుడు ఇలా కర్వ్ స్కేల్ యూజ్ చేసినట్లయితే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మార్కర్తో ఇప్పుడు క్యాన్వా పేపర్ మీద యాజ్ ఇట్ ఈజ్గా ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి. అలా వేసుకుంటే కట్ చేయడానికి మనకు ఈజీగా ఉంటుంది. ఈ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేశాను, కానీ అది తర్వాత మళ్ళీ కట్ చేసేసాను నేను. మనకి క్యాన్వా పేపర్ యూజ్ చేసి డిజైన్ బ్లౌజెస్ రెడీ చేస్తే చాలా స్టిఫ్గా పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్ అయితే ఏ డిజైన్కైనా కూడా క్యాన్వా పేపర్ యూజ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి బ్లౌజులు. అయితే ఈ వెడల్పు కొంచెం తగ్గిద్దామని చెప్పి నేను కింది వైపు ఇలా కర్వ్ వచ్చిన దగ్గర కొంచెం అయితే కర్వ్ ఇంకొంచెం తీసేసాను. ఇలా యూ షేప్ నెక్కి కింద స్క్వేర్ లాగా వచ్చే విధంగానైతే అటాచ్ చేసేలాగా పెట్టాను. లైనింగ్కు మనం కట్ చేసిన క్యాన్వా పేపరు ఈ విధంగా ఒక్కసారి పెట్టుకొని చూసుకోవాలి. నెక్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. సారీలోంచి తీసుకున్న పీస్ అన్నమాట ఇది. చాలా సన్నగా ఉంది కదా, జస్ట్ 1/4 ఇంచ్ కంటే కూడా ఇంకొంచెం తక్కువగానే ఉంది. ఇందులో రావాలి కాబట్టి నేను ఎక్స్ట్రా పెట్టుకుని 1/2 ఇంచెస్ కట్ చేశానని చెప్పాను కదా. ఇప్పుడు ఈ 2 పీసులు కూడా ఇలా పెట్టి జాయింట్ అయితే చేసేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ ఐరన్ చేసుకోవాలి. మనము జాయింట్ చేసిన ఈ ఖర్చు అనేది ఒకవైపు తిరిగేలాగా ఉండేలాగా ఐరన్ చేసుకొని దానిపైన ఈ క్యాన్వా పేపర్కు ఒక సైడ్ గంజి ఉంటుంది, అదే షైనింగ్ లాగా కూడా ఉంటుంది. ఆ షైనింగ్ అనేది క్లాత్కు సైడ్ పెట్టేసి ప్లెయిన్గా ఉన్నది మన సైడ్ పెట్టుకొని ఐరన్ చేసుకుంటే ఇలా అతుక్కుంటుంది. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. నెక్ అయితే సేమ్ కట్ చేసుకోవాలి, చుట్టూ మాత్రం 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్గా బ్లౌజ్ పీస్కు అటాచ్ చేయాలి కదా. ఈ ప్యాచ్ వచ్చేసి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, లైనింగ్ క్లాత్ పైనకి వచ్చే విధంగా పెట్టుకొని క్యాన్వా పేపరు దాని మీద ఇలా బోర్లు ఇచ్చినట్టుగా, అంటే క్యాన్వా పేపర్ పైనకి మనకు కనిపించే విధంగా ఇలా వేసుకొని ఇలా పిన్స్ అయితే పెట్టుకుంటే మనకు ఎక్కడ కూడా నెక్ అనేది జరగకుండా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత చిన్న చిన్న ఖర్చులు అనేది పెట్టుకుంటే ఇలా రివర్స్లో మంచిగా తిరుగుతుంది. ఇది పైకి తిప్పేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. లైనింగ్ అయితే మనకు పై వైపున కనిపించకుండా కొంచెం జాగ్రత్తగా నీట్గా వేసేసుకోవాలి. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇక్కడ నేను బ్లూ గోల్డ్ మిక్సింగ్ ఉన్న లేస్ అయితే వాడుతున్నాను. ఈ నెక్ లేస్ అనేది స్ట్రైట్గా ఉంటుంది కదా, నెక్ ఎక్కడా కూడా సాగదీయకుండా మనం ఇలా స్టిచ్ వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ పాదం అనేది జరుపుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి పెట్టుకొని వేసుకుంటే మనకు నెక్ అనేది పైకి లేసినట్టుగా వస్తుంది. పైపింగ్ వేసినప్పుడు కొన్నిసార్లు వస్తుంది కదా, ఆ విధంగా
లేస్ ఎక్కడ కూడా కుచ్చులు అనేది పెట్టొద్దు, కుచ్చులు పెడితే లుక్ అయితే పోతుంది, కానీ మనం జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నెక్ వైపు గోల్డ్ పెట్టాను కదా, అదే ఆపోజిట్ సైడ్ లాగా గోల్డ్ అనేది పింక్ మీదకి వచ్చేలాగా లేస్ అయితే పెట్టేశాను. ఇలా మొత్తం చివరి వరకు కూడా స్టిచ్ అయితే చేసేసుకోవాలి. ఈ స్క్వేర్ పీస్ లాగా కింద బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఖాళీ ప్లేస్లో పెట్టడానికి నేను ఒక బో అయితే రెడీ చేస్తున్నాను. 2 పీసెస్ ఉన్న లైనింగ్ క్లాత్ని ఇలా క్రాస్గా కరువు షేప్లో కట్ చేసేసుకొని స్టిచ్ వేసుకొని ఇది సీదా వైపు ఇలా తిరగేసుకుంటే మంచి షేప్ అయితే వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా రివర్స్లో తీసేసుకుంటే సరిపోతుంది. కార్నర్స్ దగ్గర మనకు హెమ్మింగ్ నీడిల్ ఉంటుంది కదా, దాంతో తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా రెక్టాంగిల్ పీస్ అయితే తీసుకోవాలి. 2 పీసులు ఒకదాని మీద ఒకటి ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని రాంగ్ సైడ్ పెట్టుకొని స్టిచ్ వేసుకొని సీదా వైపు తిరగేసుకోవాలి. 3 సైడ్లు కుట్టుకోవాలి. ఒక సైడ్ ఏమో సీదా తీసుకున్న తర్వాత స్టిచ్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పెట్టి మిషన్ పైన అయినా స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా హ్యాండ్తో అయితే కూడా రెడీ చేసుకోవచ్చు. ఇలా మొత్తం స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీనికి ఒక షో బటన్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బోని ఇలా బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా, దీనిపై